హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి. ఇదిగో పెరుగు వడలు చేసుకోబోతున్నామండి. దీపావళికి కంపల్సరీగా పెరుగు వడలు చేసుకోవాలి. మీరు ఒక నైట్ నానబెట్టుకుని పప్పు మిక్సీ వేసుకోండి, గ్రైండర్ వేసుకోండి, ఏదన్నా వేసుకోండి. ఇదిగోండి కొంచెం సాల్ట్, మీకు సరిపోని సాల్ట్ వేసుకుని కొంచెం వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఒకే సైడు బాగా తిప్పుకోవాలి, మన గ్రైండర్లో తిరిగినట్టు బాగా కలుపుకున్నాక వడలు బాగా పొంగుతాయి. ఇదిగో నేను 1.5 పాలు, పావు కేజీ పప్పు నానబెట్టుకున్నాను. 1.5 పాలు పెరుగుతోడు పెట్టుకుని మేగడతో పాడ గిలకొట్టుకున్నాను. కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాము. ఆయిల్ కాగినాక పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగవ వేసుకున్నాము. తాలింపు గాలినాక ఇప్పుడు పెరుగులో పోసుకుందాము. పైన కొంచెం కొత్తిమీర జల్లుకుని ఒక 1/2 కప్పు వాటర్ పోసి తిప్పుకున్నాము. ఇదిగోండి వడలు ఇట్టా వేసుకుంటే పిండి మాత్రం బాగా కలుపుకోవాలండి. బాగా ఒకే సైడు బాగా కలుపుకుంటే వడలు బాగా పొంగుతాయి. పెరుగు వడలు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కాగినాక తిరగాబార్లు కాల్చుకుని వడలు చూడండి, వడలు అయితే ఎలా పొంగుతున్నాయో. ఇది కొంచెం సాల్ట్ వేసుకుని, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్లో వేసుకుని మనం తర్వాత పెరుగులో వేసుకుంటే అండి వాళ్ళలో చాలా జ్యూసీగా పెరుగు మనం అచ్చగా పెరుగులో వేసుకుంటే పెరుగులో పీల్చేసి పెరుగు అంటుకొని గట్టిగా ఉంటాయి. ఇట్లా వాటర్లో వేసుకుంటే పెరుగుతో తింటుంటే జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో పిండి ఇట్లా అన్నీ కూడా మనం ఇట్లా చేసేసుకుని పెరుగులో వేసుకుందామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఈ రెసిపీ మన ఛానల్లో ఉందండి. ఇక అట్లా వాటర్లో తీసి అట్లా లైట్గా పిండుకోవాలి, గట్టిగా పిండకూడదు. లైట్గా ఒత్తుకుని వాటిని పెరుగులో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ కూడా ఇట్లా వాటర్లో వేసుకుని పెరుగులో వేసుకుందామండి. ఈ వాటర్లో వేసినాక మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని అప్పుడు పెరుగులో అట్ట చేత్తో కొంచెం లైట్గా ఒత్తుకుని వేసుకుంటే ఆ పెరుగుతో తింటుంటే అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఎప్పుడు కూడా నేను పెరుగు వాళ్ళు ఇలానే చేస్తాను. ఇగోండి పెరుగు వాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి అసలు ఆ పెరుగుతో తింటుంటే పెరుగు కాల్షియం కదండి, ఈ బలం కూడాను, మంచి ఆరోగ్యం కూడాను, ఎముకలకు బలము, కాల్షియం పట్టిద్ది. పెరుగుతో తింటుంటే అంత టేస్ట్ ఉందండి. కొంచెం బూందీ జల్లుకొని తినండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. బాయ్.